పోలీసుల అరెస్ట్ అంటే మనలో చాలా మంది భయపడతాం. ఈ సుప్రీం రూల్ గురించి తెలుసుకున్నారంటే మీరు భయపడాల్సిన అవసరమే లేదు ఫ్రెండ్స్. సడన్ గా పోలీసులు మీ ఇంటికి వచ్చి ఏ కారణం చెప్పకుండా మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తే ఏం చేస్తారు మీరు? నేను ఏ తప్పు చేయలేదు, నన్ను ఎందుకు తీసుకువెళ్తున్నారని అడిగే ధైర్యం మనలో ఎంతమందికి ఉంది? నిజానికి మన దేశంలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే పోలీసులు అరెస్ట్ చేయడం ఒక హ్యాబిట్ గా మారిపోయింది. కానీ వీటికి చెక్ పెడుతూ నవంబర్ 6న సుప్రీంకోర్టు ఒక హిస్టారిక్ జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ద గోల్డెన్ రూల్. ఈ తీర్పు సారాంశం ఏంటంటే సింపుల్ గా ఎవరినైనా అరెస్ట్ చేస్తే పోలీసులు ఖచ్చితంగా అరెస్ట్ చేయడానికి గల రీజన్స్ చెప్పాలి. మన రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 22(1) అమెండ్మెంట్ ప్రకారం ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన వెంటనే ఎందుకు అరెస్ట్ చేశారు ఆ వ్యక్తికి క్లియర్గా తెలియజేయాలి. సాధారణంగా పోలీసులు ఏం చేస్తారంటే స్టేషన్కి తీసుకెళ్ళి రోజుల తరబడి అక్రమంగా నిర్బంధించేస్తారు. కానీ ఇప్పుడు అక్రమంగా నిర్బంధిస్తే వాళ్ళు ఆన్సర్ చెప్పాల్సిందే. కానీ ఇప్పుడు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ ఏజీ మస్లీల బెంచ్ ఏం చెప్పిందంటే అది ఐపీసీ అయినా, కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ అయినా, లేక పిఎంఎల్ఏ అయినా, యూఏపీఏ అంటే కఠిన చట్టాలైనా అరెస్ట్ చేస్తున్నట్టు రిటర్న్గా రాతపూర్వకంగా నోటీస్ ఇవ్వడం మ్యాండేటరీ. రూల్స్ పాటించకపోతే పోలీసులకి చుక్కెదురే కనపడుతుంది. ఒకవేళ పోలీసులు మీకు రాతపూర్వకంగా కారణాలు ఇవ్వలేదా, అయితే ఈ అరెస్ట్ చెల్లనే చెల్లదు. ఇది ఇల్లీగల్ అరెస్ట్ కింద అవుతుంది. సుప్రీంకోర్టు చాలా సీరియస్గా చెప్పింది. ఇది ఏదో తూతూ మంత్రంగా చెప్పిన మాట కాదు, ఇది రాజ్యాంగం మనకిచ్చిన రక్షణ. అరెస్ట్ చేసిన వెంటనే కారణాలు చెప్పకపోతే అది మన ఫండమెంటల్ రైట్స్ని ఉల్లంఘించడమే. ముఖ్యంగా మన రైట్ టు లైఫ్ ఆర్టికల్ 21కి ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి రాతపూర్వకంగా సమాచారం లేని అరెస్ట్ చట్ట విరుద్ధం. మన భాషలో చెప్పాలంటే నో ఎక్స్క్యూజెస్. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అరెస్ట్ కారణాలు మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లోని గతంలో వరవరరావు గారి కేసులో పోలీసులు వారెంట్ మరాఠీలో ఇచ్చారు, కానీ ఆయనకు ఆ భాష రాదు. అలాంటి డ్రామాలు ఇకపై సాగవు. ఇక మీకు ఏ భాష వస్తే ఆ భాషలోనే రాతపూర్వకంగా ఇవ్వాలి. ఒకవేళ వెంటనే ఇవ్వలేకపోతే ముందుగా నోటితో చెప్పి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి కనీసం 2 గంటల ముందు రిటర్న్ కాపీని ఖచ్చితంగా ఇవ్వాలి. ఈ తీర్పు ఎవరి కోసం? ఈ తీర్పు మన అందరి కోసం. ఇది మిహార్ రాజేష్ షా అనే కారు ప్రమాదం కేసుకు సంబంధించి వచ్చింది. అతను తప్పు చేశాడా లేదా అన్నది కోర్టు అక్కడ చూడలేదు. అసలు అరెస్ట్ ప్రొసీడర్స్ చట్ట ప్రకారం జరిగిందా లేదా అన్నదే చూసింది. అంటే మీరు నేరస్తుడా కాదా అన్న దానితో సంబంధం లేకుండా అరెస్ట్ చేసే విధానం కరెక్ట్గా ఉండాలి. పోలీసులు రూల్స్ ఫాలో అవ్వకపోతే ఆ నిందితుడిని వెంటనే రిలీజ్ చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు కాపీని దేశంలోని అన్ని హైకోర్టులకు పంపాలని కూడా ఆదేశించింది. అవగాహనే ఆయుధంగా 40 ఏళ్ల క్రితం బొజ్జా తారకం గారు పోలీసులు అరెస్ట్ చేస్తే అనే పుస్తకం కూడా రాశారు. అది అప్పట్లో ఒక సంచలనం. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు కూడా అలాంటిదే. పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకుండా ఉండాలంటే సామాన్య పౌరులకి తమ హక్కుల మీద అవగాహన ఉండాలి. ఎటువంటి కారణం లేకుండా, రాతపూర్వక కాపీ లేకుండా పోలీసులు మిమ్మల్ని టచ్ కూడా చేయలేరు. ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి తెలియాలి. కాబట్టి ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి, మీ హక్కుల్ని కాపాడుకోండి. జై హింద్.